మామనే వెన్నుపోటు పొడిచినోడు బీసీలను పొడవలేడా? పొడిచేశాడు. తనకు బాగా కలిసొచ్చిన వెన్నుపోటు అస్త్రాన్ని వారిపై కూడా ప్రయోగించాడు. బీసీలకు అతను పొడిచిన వెన్నుపోటు గురించి ఒక ఎగ్జాంపుల్ చెబుతాను. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. వెంటనే మన నారారూప మోసగాడు ఏం చేశాడో తెలుసా? బిర్రు ప్రతాప్ రెడ్డిని పిలిపించాడు. రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ కేసు వేయించాడు. కోర్టు ద్వారా బీసీ రిజర్వేషన్లు అడ్డుకున్నాడు. ఆ బిర్రు ప్రతాప్ రెడ్డి ఎవరా అని ఆరా తీస్తే గతంలో చంద్రబాబు దగ్గర నామినేటెడ్ పోస్టు కొట్టేసినోడు అని తేలింది. ఇంతకంటే ఏం చెప్పాలి చంద్రబాబు బీసీల ద్రోహి అనడానికి? ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, మళ్ళీ బీసీ జపం చేస్తూ రోడ్డెక్కాడు చంద్రబాబు నాయుడు. ఆయనకు తోడుగా కలిసొస్తాను అంటున్నాడు దత్తపుత్రుడు. 2014 మే 2న తణుకులో ఈ పవన్ కళ్యాణ్ ఏమన్నాడో తెలుసా? చంద్రబాబు ఇచ్చే హామీలన్నింటినీ అమలు చేయించే బాధ్యత తనదే అన్నాడు. 600 హామీలిచ్చి చంద్రబాబు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. దానిపై పవన్ ప్రశ్నించనూ లేదు. మరోవైపు నిజం గెలవాలి అంటూ బాబు జైల్లో ఉన్నప్పుడు బస్ ఎక్కిన భువనేశ్వరి గారు మళ్లీ రోడ్డెక్కారు. బాబు కోసం 150 మంది చనిపోయారని అందమైన కథలు చెక్కేసి ఓ 3 కుటుంబాల చేతిలో 3 లక్షల చొప్పున చెక్కేసి బాబు బెయిల్పై రాగానే హైదరాబాద్ చెక్కేసింది. ఈ బ్యాచ్ మొత్తం ఇప్పుడు మళ్లీ కలిసికట్టుగా రోడ్డెక్కుతున్నారు. అందుకే చెప్పింది మోసగాళ్ళొస్తున్నారు జాగ్రత్త అని. బాబు కొత్తగా బీసీ జపం చేస్తున్న వేళ ఓ 10 పాయింట్లు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. పాయింట్ నెంబర్ 1, బీసీలకు స్థానిక ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు దక్కకుండా అడ్డుకుంది ఈ నారారూప మోసగాడే. పాయింట్ నెంబర్ 2, బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటూ బిర్రు ప్రతాప్ రెడ్డితో కోర్టులో కేసులు వేయించింది ఈ నారారూప మోసగాడే. పాయింట్ నెంబర్ 3, ప్రతాప్ రెడ్డికి గతంలోనే నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి ఇప్పుడు బీసీలపైకి ఉసిగొల్పింది ఈ నారారూప మోసగాడే. పాయింట్ నెంబర్ 4, బీసీలకు ఏటా 10,000 కోట్ల చొప్పున 50,000 కోట్లు ఇస్తానని మోసం చేసింది ఈ నారారూప మోసగాడే. పాయింట్ నెంబర్ 5, 5 ఏళ్లలో ఒక్క బీసీకి కూడా రాజ్యసభ అవకాశం కల్పించకుండా వంచింది ఈ నారారూప మోసగాడే. పాయింట్ నెంబర్ 6, బీసీలు జడ్జిలుగా పనికిరారంటూ కేంద్రానికి లేఖ రాసి అవమానించింది ఈ నారారూప మోసగాడే. పాయింట్ నెంబర్ 7, జీతం పెంచమన్న నాయీ బ్రాహ్మణుల తోక కత్తరిస్తానని అహంకారంతో మాట్లాడింది ఈ నారారూప మోసగాడే. పాయింట్ నెంబర్ 8, కష్టాలు చెప్పుకున్న మత్స్యకారుల తాట తీస్తానని అధికార గర్వంతో మాట్లాడింది ఈ నారారూప మోసగాడే. పాయింట్ నెంబర్ 9, ప్రతి ఎన్నికల్లోనూ బీసీలకు 100 టికెట్లు ఇస్తానంటూ మోసం చేస్తోంది ఈ నారారూప మోసగాడే. పాయింట్ నెంబర్ 10, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను కేవలం ఓటర్లుగా మాత్రమే చూస్తోంది ఈ నారారూప మోసగాడే. ఇవి ప్రధానంగా ఈరోజు చంద్రబాబు బీసీ జపం చేస్తున్న వేళ వినిపిస్తున్నటువంటి 10 పాయింట్లు. రైట్, ఈ అంశాలపైనే మనం చర్చించబోతున్నాం. రవిచంద్రారెడ్డి గారు ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్, వైఎస్ఆర్సీపీ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే కృష్ణంరాజు గారు సీనియర్ అనలిస్ట్ మనకు లైవ్లో ఉన్నారు. ఇక డాక్టర్ మారేష్ గారు ఏపీ బీసీ సంఘం అధ్యక్షులు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రైట్, మనం ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఒక ప్రకటనతో ఈ డిబేట్ని మొదలు పెడదాం. ఎందుకంటే బీసీలకు చంద్రబాబు చేసిన మోసం గురించి మాట్లాడుకోవడానికంటే ముందు ఒక ముఖ్యమైన అంశం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మనం పోరాడాల్సింది ప్రతిపక్షాలతో మాత్రమే కాదు, అంటే చంద్రబాబుతో మాత్రమే కాదు, అతను కూడా పెద్ద విషయమేమీ కాదు. కానీ మనం పోరాటం చేయాల్సింది పచ్చ పత్రికలతో కూడా అని ముఖ్యమంత్రి గారు అన్నారు. అది నిజమేననిపిస్తోంది. ఈ ఒక్కరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి ఈ 2 పత్రికలు ఎటువంటి విషం చిమ్మాయి జగన్ సర్కారు మీద, వ్యక్తిగతంగా జగన్ గారి మీద అనే అంశాలను ఒక్కసారి పరిశీలిస్తే ఈ ఒక్కరోజే గుర్తుపెట్టుకోండి. జనవరి 4, 2024 జనవరి 4, 2024 ఈ తారీఖున ఇప్పుడు ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు దినపత్రికలు ఏం రాశాయి, ఎన్ని వార్తలు రాశాయి క్లియర్గా చెప్తాను. ఈనాడు 10 పేజీలు, జగన్ వ్యతిరేక వార్తలు 53. 10 పేజీల్లో 53 వ్యతిరేక వార్తలు రాసింది ఈనాడు. ఇక ఆంధ్రజ్యోతి 9 పేజీలు, జగన్ వ్యతిరేక వార్తలు 50. ఒక్క రోజులో వీరిద్దరూ కలిసి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, జగన్కు వ్యతిరేకంగా రాసినటువంటి రాతలు 103 వార్తలు, వ్యతిరేక వార్తలు రాశారు. అంటే వీళ్ళు ఏ రకంగా పాత్రికేయ విలువల్ని తుంగలో తొక్కేశారో,
విలువల్ని ఏ రకంగా పాతరేశారో చాలా క్లియర్గా అర్థమవుతోంది. వీళ్ళకి ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచన లేదు, ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచన లేదు, ఈ రాష్ట్రంలో సంక్షేమాల గురించి అసలు ఆలోచన లేదు. ఈ ప్రభుత్వం ఎంత చేస్తున్నా విషం చెమ్మడమే వీరి పని. అలాగే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని ప్రజలకు వారి కళ్లకు కనపడకుండా తమ పచ్చ పత్రికతో కప్పేయాలనే కుట్ర చేస్తుంటారు. వీరి ప్రధాన ఉద్దేశం చంద్రబాబు నాయుడు తప్ప, వీరి ఆలోచనలో చంద్రబాబు నాయుడు తప్ప, వీరి పేపర్లో చంద్రబాబు నాయుడు తప్ప మరేమీ ఉండదు. ముందుగా మనం కృష్ణరాజు గారితో మాట్లాడదాం. కృష్ణరాజు గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. వెరీ సింపుల్ సార్, చాలా మంచి అబ్జర్వేషన్ సార్, మామూలు అబ్జర్వేషన్ కాదు ఇది. ఎందుకంటే ఒక పేపర్ చదువుతూ అన్ని పేపర్లు ఉదయం లేవగానే అన్ని పేపర్లు చదువుతాం, అన్ని పేపర్లు చదవడం ఒక అలవాటుగా ఒక ప్రక్రియగా మారిపోయింది. జర్నలిస్టులు అన్న తర్వాత మనం అన్నీ చూసుకుంటూ వెళ్తాం. కానీ ఒక రోజులో ఈనాడు ఒక 53 ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాయడం, ఒక రోజులో ఆంధ్రజ్యోతి 50 ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాయడం, దాన్ని మీరు అబ్జర్వ్ చేయటం నిజంగా ఏంటి సార్? అసలు వీళ్ళు చేస్తున్న పని ఏంటి? ఇన్ని వార్తలు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఒక ప్రభుత్వం మీద పత్రికలు ఈ రకంగా విషం చిమ్మడం ఎక్కడైనా చూస్తామా? ఈశ్వర్ గారు, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. నాకు దాదాపు 40 సంవత్సరాల ఈ జర్నలిస్టిక్ ఎక్స్పీరియన్స్ ఉందండి. నాకు ఈ రోజున ఒక వర్గం మీడియా చేస్తున్న దారుణాలు చూస్తూ ఉంటే భయం కలుగుతోందండి, రోత కలుగుతోంది. ఏంటి అసలు మనం ఎటువంటి సమాజంలో ఉన్నాము అనే ఒక భావన నిరంతరం వేధిస్తోందండి. నిజానికి ఈ రోజే కాదు, నిత్యం వారు ఇటువంటి నెగిటివ్ వార్తలనే, అంటే ఫేక్ న్యూస్ అండ్ నెగిటివ్ న్యూస్, ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగతంగాను, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగాను నిరంతరం వార్తలను వడ్డించి సమాజం మీద వదులుతున్నారు. దీనికి సంబంధించి మీకు ఒక విషయం చెప్తాను సార్. మీకు గ్యారీ కాస్పరోవ్ గారు అని చెప్పి సోవియట్ యూనియన్ హయాంలో ఆయన చెస్ వరల్డ్ ఛాంపియన్, ఆయన మాట అంటారండి. ఆయన ఆధునిక ప్రచార వ్యవస్థ ముఖ్య ఉద్దేశం వారి ఎజెండాను, తప్పుడు వార్తలను మన మీద రుద్దటం, అంతేకాకుండా వాస్తవాన్ని గుర్తించకుండా చేయటానికి మన ఆలోచన శక్తిని నాశనం చేయటం. ఇప్పుడు ఈ తెలుగు పత్రికలు అవే చేస్తున్నాయి. వాస్తవం అనేది అసలు ఎక్కడా కూడా ఈసమంతైనా కనిపించకూడదు, అనుమాత్రమైనా అది కనిపించకూడదు అని చెప్పి అవాస్తవాల చెత్త కుప్పలో వాస్తవాలని పూర్తిగా కప్పిపుచ్చాయండి. రెండోది ఇదే, దీనికి సంబంధించి మీకు CNN కి చెందిన ఒక ప్రముఖ యాంకర్ మీలాగా ఆవిడ పేరు క్రిస్టియాని అమాన్పూర్, ఆవిడ ఒక మాట అంటారండి. నేటి ప్రపంచానికి ఫేక్ న్యూస్ ద్వారా పెద్ద ముప్పు ఏర్పడుతోంది. తప్పుడు కథనాలు ప్రజల ఆలోచనలను కలుషితం చేస్తున్నాయి. ఈ కథనాల ప్రభావంతో ప్రజలు తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఏర్పడింది. అది వారు చెప్పిందండి. అంటే వారు చెప్పినట్టుగానే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఒక వర్గం మీడియా నిరంతరం తప్పుడు కథనాలను ప్రజలకు చూపిస్తూ వినిపిస్తూ వచ్చే ఎన్నికల్లో వారు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి వీలుగా వీరంతా కూడా ఫెసిలిటేట్ చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ఏర్పడిన కొత్త ముప్పు, ముఖ్యంగా మన భారతదేశానికి ఏర్పడిన కొత్త ముప్పు అండి. మీకు గత ఎన్నికల్లో మీకు డొనాల్డ్ ట్రంప్ గారు ఓడిపోయిన తర్వాత ఆయన మాట్లాడారండి. ఆయన నా ఓటమికి ప్రధానమైన కారణం అమెరికాలోని ఈ మాఫియా ముఠాగా మారిన మీడియా అని చెప్పన్నాడు. ఆయన మీడియాను చాలా బాహాటంగానే ఆయన ప్రశ్నించాడు. ఇప్పుడు అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కూడా దాపురించిందండి. ఈ రోజున నేను గత కాలంగా పరిశీలిస్తున్నాను, కానీ ఈ రోజుకి వచ్చేటప్పటికి ఈ ఒక్కరోజే ఈ 2 పత్రికలు అండి చాలా దారుణంగా, మీకు ఈనాడు కావచ్చు లేకపోతే ఆంధ్రజ్యోతి కావచ్చు అండి, మనం పేర్లు చెప్పాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే మీకు ఈనాడుకి జ్యోతికి వచ్చేటప్పటికి ఒకసారి చూడండి సార్, జ్యోతిలో ఈ రోజున ఒక మెయిన్ పేజీలోనే వచ్చిన, అంటే ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వచ్చిన వార్తలు చూడండి. అక్రమాలు కనవా ఓ సాయిదేవా, అలాగే ఇది ఒక చిన్నబాబు మేత, అదొక వార్త అండి. పార్టీకి సంబంధించి చీలికలు, వైసీపీలో టికెట్లు గాక సీట్లు నిరాకరణపై బొగ్గు, విసురు కొట్టడానికి బడుగులే దొరికారా, తర్వాత నీ ఇంట్లో నీవే చిచ్చు పెట్టుకొని మాపై పడతావేంటి, తర్వాత ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లాయి, వైసీపీని అన్ని వర్గాలు వారు వ్యతిరేకిస్తున్నారు,
అంగన్ వార్ అని చెప్పి ఒక వార్త, దాని కిందేమో మున్సిపల్ సమ్మె ఉధృతం. ఇవన్నీ కూడా ఏమిటంటే ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఇచ్చిన వార్తలు ఒక పేజీలోనండి, మనం చెప్పిన వార్తలన్నీ కూడా. ఇక ఈనాడుకు వచ్చేప్పటికి వారేం తక్కువ తెలియదు, వారు కూడా అంతే. వైకాపాలో అసమ్మతి కొత్త చూడండి సార్ ఇది. తర్వాత ఇది కాదా పెత్తందారి పోకడా, ఇది ఎమ్మెల్యే ఎంఎస్ బాబు మాటలు అక్షర సత్యాలే. రెండోది మీ ఇంట్లో చిచ్చి పెట్టుకుని మమ్మల్ని విమర్శిస్తారా, సేమ్ జ్యోతిలో వచ్చిన వార్త దీంట్లో కూడా రిపీట్ చేశారు అనమాట. తర్వాత జగన్ మాయా బజార్లు, తర్వాత తాడో పేడో తేల్చుకుంటాం ఇది జగన్ గారితో అని చెప్పి కొంతమంది అన్నట్టుగా అది ఒకటి. తర్వాత ఈ జగనే రాష్ట్రానికి పెద్ద అరిష్టం, ఇదొక వార్త అండి. పేరుకే అన్న ఇచ్చేది సున్నా. ఒక్క పేజీలో ఇన్ని నెగిటివ్ వార్తలా, ఒక్కటి కూడా వాళ్ళకి పాజిటివ్ వార్త కనిపించలేదండి. ఇక్కడ మరి ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇదే రోజున మీకు ఆంధ్రజ్యోతికి వచ్చేటప్పటికి, మీకు ఈనాడుకి వచ్చేటప్పటికి మీకు పేజీ 1లో 5 వార్తలు, పేజీ 2లో 8 వార్తలు, పేజీ 3లో 13 వార్తలు, పేజీ 5లో 1 వార్త, పేజీ 6లో 2 వార్తలు, పేజీ 7లో 3 వార్తలు, పేజీ 8లో 3 వార్తలు, పేజీ 10లో 6 వార్తలు, పేజీ 12లో 7 వార్తలు, పేజీ 13లో 5 వార్తలు. ఈనాడు మొత్తం మీద జగన్ గారికి ప్రభుత్వానికి వ్యతిరేకించిన వార్తలు 53. ఇదే రోజున ఆంధ్రజ్యోతిలో పేజీ 1లో 9, పేజీ 2లో 8, పేజీ 3లో 5, పేజీ 5లో 3, పేజ్ 6లో 4, పేజ్ 11లో 8, పేజ్ 12లో 4 వార్తలు, పేజ్ 13లో 4 వార్తలు, పేజ్ 14లో 5 వార్తలు. అంటే వారు 50 వార్తలు. అంటే వీరు వారు కలిపి దాదాపు 100కు పైగానే నెగటివ్ వార్తలు అనేవి ఈ రోజున ప్రజల ముందు వడ్డించారు. ఇదే సమయంలో మీకు ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే మనం ఆంధ్రజ్యోతి ఈనాడు ఎట్లాగుంటే సాక్షికి వచ్చేటప్పటికి ఈరోజు సాక్షి ఆంధ్ర మెయిన్ ఎడిషన్ 16 పేజీల ఎడిషన్ అయితే దాంట్లో 4 వార్తలు మాత్రమే ప్రతిపక్షాలకు సంబంధించిన వార్తలు వచ్చాయండి. ఎక్కడా కూడా వారు ఇటువంటి ఫేక్ న్యూస్ కానీ లేకపోతే అసత్యమైన వార్తలు కానీ నెగిటివ్ వార్తలు కానీ ఇవ్వలేదు. అక్కడ అయిపోలేదండి. ఇది ప్రింట్ మీడియా. అయితే మెయిన్ స్ట్రీమ్ మీడియాకి వచ్చేటప్పటికి మీకు ఈ సంవత్సరం ఇది 4వ రోజే, జనవరి 4వ తేదీ అండి. ఈ 4 రోజుల్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో జరిగిన డిబేట్లు వాటి శీర్షికలు చూద్దాం సార్. అదేంటంటే ఇది అన్ని వైఫల్యాల మధ్య జగన్ చేతులు ఎత్తేసారా, అదొక డిబేట్ అండి. వైసీపీ నావా స్పీడ్ గా మునిగిపోతుందా, అదొక డిబేట్. పులివెందుల స్పాట్, వైసీపీ వికెట్లు టపటపా ఎందుకు రాలుతున్నాయి, కేసీఆర్ తో రాజకీయం, అమ్మతో రాయబారం, పార్టీని వీడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు, ఇక చంద్రబాబే దిక్కు, కుప్పంలో చంద్రబాబును దిక్కొట్టే దమ్ము నీకుందా జగన్, జగన్ కు దెబ్బ మీద దెబ్బ, షర్మిల దెబ్బకు అబ్బా, జగన్ నెక్స్ట్ చర్లపల్లికే, రాయబారమా కాళ్ల బేరమా, తిరుగుబాట తట్టా బుట్టానా. ఏమిటండి అసలు ఆ హెడ్డింగులు జుగుప్సాకరంగా లేవు. ఈ 4 రోజుల్లో ఒక ఛానల్లో ఇన్ని వ్యతిరేక డిబేట్ల. ఆ హెడ్డింగ్స్ ఏమిటి, ఆ లోకం ఏంటి, ఆ గోల ఏమిటి అంటే నాకు అర్థం కాని విషయం, వీళ్ళు రాసిన అంశంలోకే నాకు అర్థం కాని విషయం ఏంటంటే షర్మిలతో పాటు ఎమ్మెల్యేలంతా వెళ్ళిపోతున్నారు, వైఎస్ఆర్సీపీ నుంచి టికెట్లు రానోళ్ళు అసంతృప్తిలో వెళ్ళిపోతున్నారట. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ 0 ఏపీలో 0 సున్నాది. కాంగ్రెస్ పార్టీ లేదు. అది ఎప్పుడు కోలుకుంటుందో, అది ఎప్పుడు ఆ విత్తనం ఇంకా లేస్తుందో, దాని చిగురు ఎప్పుడు వస్తుందో, అది ఎప్పుడు మొక్క అవుతుందో, ఎప్పుడు మానవుతుందో ఎవరికి తెలియదు. అది ఒక 0. దాన్ని నమ్ముకొని కూడా వెళ్ళిపోతున్నారు. చంద్రబాబు వైపు ఎవడో వెళ్ళలేదంటే వీళ్ళే రాసుకుంటున్నారు. అంటే చంద్రబాబు నమ్ముకోవడం కంటే కూడా కాంగ్రెస్ నమ్ముకోవచ్చు అనుకుంటున్నారా? చంద్రబాబు వేస్ట్ ఫెలో అని రాస్తున్నాయా ఈ పత్రికలు? నాకు అర్థం కావట్లేదు. రెండోది, ఇవన్నీ వీళ్ళందరూ వెళ్ళిపోతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అటు వెళ్ళిపోతుంది అనేది ఒక విశ్లేషణ అయితే ఉంది. ఒకవేళ ఏదన్నా ఉంటే అది అటు పోతుంది, షర్మిలతో పాటు లేకపోతే ఆ నాయకులతో పాటు పోతుంది అని అంటారు. మరి పవన్ కళ్యాణ్ చెప్పింది ఏంటి సార్? వీళ్ళు ఇంతంత పెద్ద హెడ్లైన్లు పెట్టి రాస్తున్నారు కదా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదని నేను చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటానన్నారు. మరి ఆయన సొంటైనట్టే కదా. పవన్ ఒక సొంట, ఎందుకు పనికిరాడు అని ఈ పేపర్లు తేల్చినట్టుగా నాకు కనిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని వీళ్ళే చెప్తున్నారు కదా. మరి ఆయన ఎందుకు పెట్టుకోవడం, ప్యాకేజీకి అమ్ముడు పోవడం ఎందుకు, తన పార్టీని తాకట్టు పెట్టడం ఎందుకు, బానిసలుగా తన కార్యకర్తల్ని చేయటం ఎందుకు?
ఆ పార్టీని 10 ఏళ్ల పాటు చంద్రబాబు కాళ్ళ కింద పెట్టడం ఎందుకు? డిప్యూటీ సీఎం లేదట, సీఎం లేదట, సీట్ షేరింగ్ లేదట. మరి ఎందుకు ఆయన తాకట్టు పెట్టుకుని? అంటే పవన్ కళ్యాణ్ ఒక సుంఠ అని ఈ పత్రికలు రాస్తున్నట్టుగా నాకు అనిపిస్తోంది. వాస్తవేనండి అది. ఎందుకంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ప్రతిపక్ష ఓటు చేయకూడదు అన్నప్పుడు షర్మిల గారు కూడా తెచ్చుకోవచ్చు కదా వాళ్ళే తమ శిబిరంలోకి. ఎందుకు కాంగ్రెస్ వదిలేయడం ఎందుకు? అంటే ఇవన్నీ కూడా ఏమిటంటే వీళ్ళు ఈ ప్రజలను కొత్త పద్ధతిలో వినూత్నమైన వ్యూహాలతో మోసం చేస్తున్నారు. ఈసారి ఏదో రకంగా మన అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో మీడియాను వీరు ఒక ప్రధాన అస్త్రంగా వాడుకొని తప్పుడు వార్తలు, అర్ధసత్యాలు, అసత్యాలు వీటితో ప్రజలను నమ్మించి వచ్చే ఎన్నికల్లో గెలుపొందాలనుకుంటున్నారు. అయితే ఇది సాధ్యమవుతుందా అంటే సాధ్యం కాదు. ఎందుకంటే ఆంధ్ర ప్రజల విజ్ఞులు. గతంలో మీకు అమరావతి కూడా ఇటువంటి బిల్డప్లే ఇచ్చి ఈ పార్టీలు, ఈ మీడియా, ఇటువంటి బిల్డప్లే ఇచ్చి వాళ్ళు గ్రాఫిక్స్ చూపించి అక్కడ ఏదో అద్భుతం జరిగిపోతుంది, ప్రపంచంలో ఎంతో వింత అనే విధంగా చెప్పినప్పటికీ కూడా ప్రజలు నమ్మలేదు. అలాగే ఎన్నికల ముందు కూడా ఈ మీడియా ఇంకేముంది, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు, భారీ మెజార్టీతో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తారు అని చెప్పి పదే పదే వేలాది వార్తలు కుమ్మరించినప్పటికీ కూడా ప్రజలు నమ్మలేదు. ఈసారి కూడా అదే అవుతుంది తప్ప వీరి ప్రయత్నాల వలన వీరి పరువులు ప్రతిష్టలు దెబ్బతింటాయి తప్ప ప్రజల్లో అయితే వాళ్ళకి వాస్తవాలు తెలుసు కాబట్టి వారు వీరిని నమ్మే పరిస్థితి లేదు. ఈశ్వర్ గారు రైట్. లోకేష్ కూడా ఒక యాత్ర చేశాడు, యువగాళం పేరు పెట్టుకుని చేశాడు ఆయన. అంటే యువకులు ఎవరైనా జాయిన్ అవుతారేమో అని చూశాను. ఆయన నడిచినంత కాలం ఒక్కడు కూడా జాయిన్ అవ్వలేదు. యువకులు అనేవాళ్ళు ఎవరు లేరు. మళ్ళీ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, తమాషా ఏంటంటే 40% సీట్లు యువకులకే అని అన్నాడు. ఎవడరా యువత ఎవడన్నా చేరుతాడేమో, యువగళం అని పేరు పెట్టారు కదా అని చూస్తే ఎవడు జాయిన్ అవ్వలేదు సార్. ఆఖరికి నిన్న ఒక ఇద్దరు జాయిన్ అయ్యారు యువకులు. సి రామచంద్రయ్య అనే నవ యువకుడు, దాడి వీరభద్రరావు అనే నవ యువకులు. మరి 40% సీట్లు ఇస్తానన్నారు. ఈ నవ యువకులకు ఇస్తారా? ఎవరికి ఇస్తారు మీరు? కనీసం చంద్రబాబు వైపు అసంతృప్తులు కూడా వెళ్ళలేక షర్మిల వెంట వెళుతున్నారంటే చంద్రబాబు జీరో అని వీళ్ళే రాసుకుంటున్నట్టుగా నాకు అర్థమవుతోంది. ఎస్ రవిచంద్రారెడ్డి గారు, మీరు చెప్పండి సార్, ఏంటి ఇది? ఈ ఒక్క రోజే అంటే ఇది 365 రోజులు సంవత్సరంలో ఉన్న వార్తలే. ఒకరోజు అబ్జర్వేషన్ మంది ఇది 4వ తారీఖున జనవరి 4 అబ్జర్వేషన్ మాత్రమే. సంవత్సరం పొడవునా దాదాపు 4.5 సంవత్సరాల పైన అయింది. ప్రతిరోజు ఇవే వార్తలు, ఇదే ఏడుపు గొట్టు వార్తలు, ఇలాగే వండి వార్చడం, ఇలాగే విషం కక్కడం, ఇలాగే ద్వేషం చిమ్మడం, ఇదే పని. మొత్తం ఒక్క రోజులో 103 వ్యతిరేక వార్తలు రాయడం అంటే చంద్రబాబు ఎంత నీచ స్థితికి దిగజారిపోయి వీటిని నమ్ముకొని బతుకుతున్నాడు. ప్రజలొద్దు, నాకు ఈ పత్రికలు విషం జిమ్మితే చాలు 4 ఓట్లు రాలుతాయని వాళ్ళు నమ్ముకోవడం అంటే చంద్రబాబు ఎంత హీన స్థితికి దిగజారిపోయాడు అనుకోవచ్చు. సార్ ఈశ్వర్ గారు నమస్కారం. మీకు, కృష్ణరాజు గారికి, మానేష్ గారికి, అలాగే సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారం. సార్ ఈ రోజున మనకి ఇది కొత్త ఏం కాదు, కానీ ఈరోజు లెక్కేసాం, రోజు లెక్క వేయట్లే, అంతే తేడా. మరి కృష్ణరాజు గారికి అభినందనలు. మరి లెక్క ఎప్పుడు ఓపికగా లెక్కేశారు. ఒక జర్నలిస్ట్గా ఆయనకున్న ఆవేదన, జర్నలిస్ట్ అంటే సమాజం పట్ల బాధ్యతతో ఉండాలని కాదు సార్, సమాజం పట్ల జర్నలిస్ట్ అనేవాడు బాధ్యతతో ఉండాలని, మంచి చేస్తే మంచిని మంచి అనే చెప్పాలని, అది బూతు కాదని చెప్పాలని, లేదు చెడు చేస్తే దాన్ని చెడు అనే చెప్పాలని, ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అంశంలో మేలుకొల్పాలన్న అంశాల్లో కూడా ఖచ్చితంగా రాయాలని, ఆయన జర్నలిస్టే, నేను జర్నలిస్ట్నే, ఖచ్చితంగా కూడా ముఖ్యంగా మా అందరిలో ఒకే సామాజిక స్పృహ ఉంది. కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు బతుకుతున్నదే మీడియా మీద పడి. ఆయన ప్రజల్లో ఏ రోజు లేడు. మీడియాతోనే రాజకీయాలు చేస్తున్నాడు ఆయన, మీడియా సహాయంతోనే రాజకీయాల్లో ఉన్నాడు ఆయన. నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు మీడియా దన్నుతో, వాళ్ళు ఇచ్చే స్క్రిప్ట్తో, వాళ్ళు ఇచ్చే ఐడియాతో, వాళ్ళు ఇచ్చే ప్రచారంతో, వాళ్ళు రాసే రాతలతో మాత్రమే ఇంకా రాజకీయాల్లో మనుగడ సాధిస్తున్నాడు. కానీ ప్రజాబాహుళ్యంలో ఆయన ఎవరి మనసులో లేడు సార్. కానీ మనం చూసి చూడనట్టు ఉండి 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 గత 4.5 సంవత్సరం నుంచి ఏదైతే మనం చూస్తున్నామో, మనం చెప్పినట్టు ఎల్లో మీడియాని నమ్మద్దని చెప్పాం, సోషల్ మీడియాని బాగా ముందుకు నడిపించమని మనం అందరినీ పురమాయించుకున్నాం. మనం సోషల్ మీడియా బాగా విస్తృతంగా ఉంది కాబట్టి సరిపోద్ది అనుకున్నాం. కానీ ఒక రాజుగారికి విషం ఇచ్చి చంపడం ఎంత నేరమో, సమాజంలో ఉన్న ప్రజలకి రోజు స్లో పాయిజన్ ఇచ్చి ఏదైతే నెగటివ్ వార్తలు రాసి వాళ్ళ మైండ్ సెట్ని ప్రభావితం చేసే విధంగా ఈ కమ్మ కుల మీడియా ఏదైతే ఉందో, కుల గజ్జితో వాళ్ళ కుల నాయకుడిగా భావించే చంద్రబాబు నాయుడిని అధికారంలోకి తెచ్చుకోవాలి,
ముఠా నాయకుడిని అధికారంలోకి తెచ్చుకుంటేనే ఈనాడు ఆయన దాని ఓనర్ మనకు తెలుసు పాపం రామోజీరావు గారు ప్రియా పచ్చళ్ళ నుంచి రామోజీ ఫిలిం సిటీకి ఎదిగి 150 రూపాయల టికెట్తో మొదలుపెట్టి ఈరోజు 2500 రూపాయలు పర్ హెడ్ దండుకుంటున్నాడు. చిన్న లేదు పెద్ద లేదు పాపం చిల్డ్రన్కి కూడా ఏం తేడా లేదు. చాలా ఉదారంగా 5000 ఎకరాలు కొట్టేసి ఆ విధంగా జరగడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఎలా మర్చిపోతాడు పాపం ఆయన కుల నాయకుడు ఉంటే ఇంకో ఫిలిం సిటీ ఆంధ్రప్రదేశ్లో కూడా కట్టుకోవచ్చు. అలాగే ఏబిఎన్ కిరోసిన్ అమ్ముకునే కిట్గాడిని తీసుకొచ్చి ఏదైతే ఏబిఎన్కి అధిపత్యం చేసి రాత్రి ఆంధ్రజ్యోతికి అధిపత్యం చేసి మరీ ముఖ్యంగా ఆంధ్రజ్యోతి ఆస్తులన్నింటినీ అమ్మి లాభపడి విడిగా జర్నలిజం పేరుతో ఏదైతే సమాజాన్ని విష ప్రచారానికి వాడుతున్నాడో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏజెంట్లు వీళ్ళు. ఒక బిఆర్ నాయుడు టీవీ5కు సంబంధించి కానీ ఆ మహా న్యూస్ కానీ ఈటీవీ కానీ ఏబిఎన్ కానీ మరి ఇవన్నీ కూడా ఈ విషప ఛానల్స్లో ఉన్న ఎవరైతే డిబేట్ల పేరుతో కండక్ట్ చేస్తున్నారో సార్ ఒక్కొక్క ఛానల్లో ఒక రోజులో మార్నింగ్ డిబేట్ ఈవినింగ్ డిబేటే కాదు సార్, డిబేట్లు మాత్రమే నడిపేదానికి కొంతమందిని హైర్ చేసుకొని రోజంతా డిబేట్లు. సార్ ఈ విషపు వార్తలు ఎలా అయిపోయినాయి అంటే మేము తాత్సారం చేసిన తర్వాత ఈ 4.5 సంవత్సరంలో మేము చేసిన మంచి పనులన్నీ జనంలో మరుగున పడిపోయి వీళ్ళు చెప్పేవే నిజమని భావించే స్థితి వచ్చింది. ఆ రోజున స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సజీవంగా ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు, నిజం చెప్పడానికి మనకు ఒక గొంతుక ఉండాలి. అది సాక్షి పేరుతో టీవీ ఛానల్ని మరి పేపర్ని పెట్టి జనంకి రెండో కోణం వార్తలు చెప్పడానికి ఆయన ఆద్యుడయ్యాడు. దాని మీద పోరాటం కోసమే ఏర్పడ్డ ఛానల్ కానీ పేపర్ కానీ నిర్మోహమాటంగా రాజశేఖర రెడ్డి గారి ఫోటోతో నడుస్తున్న ఛానల్, రాజశేఖర రెడ్డి గారి చిత్రంతో నడుస్తున్న పేపర్. ఖచ్చితంగా దీంట్లో దాపరికం లేదు, వీళ్ళలాగా ముసుగులు వేసుకోలే. సమాజానికి హితం కోసం రెండో కోణం చూపించడం కోసం మాత్రమే పెట్టాం. కానీ ఈరోజు కూడా జర్నలిజం మీద నిబద్ధత ఉన్న వాళ్ళని మాత్రమే అక్కడ పెట్టాం. కాబట్టే వీళ్ళు ఒక రోజుకి 53 వార్తలు నెగటివ్ వార్తలు, ఒకరొచ్చి 50 వార్తలు నెగటివ్ వార్తలు వేసినా నెగటివ్ వార్తల కోసం కాదు, ప్రభుత్వం చేసే మంచి పనులతో పాటు 4 వార్తలు మాత్రమే ప్రతిపక్షానికి వ్యతిరేకంగా రాయడానికి కారణం ఏంటంటే అవి నిజంగా ఉన్నాయి కాబట్టి. సార్ లేనివి ఉన్నవి కథనాలని వీళ్ళు వార్తల్లాగా ఏదైతే రాస్తారో, వార్తల్లాగా ఏదైతే డిబేట్లు పెడతారో సార్ సంబంధం లేని అంశాలు. వీళ్ళు ఎవరు సార్ అసలు? ఇది మీడియా జర్నలిజం కాదు, క్రాస్ బార్డర్ టెర్రరిజం. దీన్ని ఉపేక్షించి మా నెత్తికి తెచ్చుకునే వరకు తెచ్చుకున్నాం. కానీ మేము ప్రజలకు మంచి చేశాం, మేలు చేశాం, అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. బహుశా మేము చేసిన కార్యక్రమాల్లో 2-3 కార్యక్రమాల గురించి గొప్పగా ప్రచారం చేసుకున్నా ఖచ్చితంగా ఒక ఎలక్షన్ గెలుస్తాం. ఒక 6 డజన్ పథకాల గురించి కానీ ఖచ్చితంగా ప్రచారం చేసుకుంటే 2 ఎలక్షన్లు గెలుస్తాం. కానీ 129 హామీల్లో 128 హామీలు అమలు చేసి ఒక హామీని పాక్షికంగా అమలు చేసి 45 అంశాలని ఏదైతే మేనిఫెస్టోలో లేని అంశాలని అమలు చేసి ఇన్ కంపారిజన్ టు దట్ చంద్రబాబు నాయుడు 609 హామీల్లో ఒక హామీ అమలు చేయకుండా వాడితో పొత్తు వీడితో పొత్తు అని అడక్క తింటూ జనంలో లేకుండా ఏదైతే యాగీలు చేస్తున్నారో వీళ్ళ గురించి ఇస్తున్న ప్రచారం ముందు మేము ప్రచారంలో ఓడిపోయాం. ఈ ప్రచారంలో ఓడిపోయాం. నాలాంటి వాడు కూడా గొంతెత్తకపోతే మా పార్టీ నష్టపోతుంది, మా పార్టీ నష్టపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నష్టపోతారు. నా భవిష్యత్తు పణంగా పెట్టి చెప్తున్నా, మేము మీడియా మేనేజ్మెంట్లో విఫలమయ్యాం. ప్రచారం చేయడంలో దౌర్భాగ్య స్థితిని ఎదుర్కొంటున్నాం. కానీ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ఛానల్స్ లో ఒక మౌత్ టాక్ ఖచ్చితంగా కూడా మా మీడియా మేనేజ్మెంట్ వైఖరి ఏదైతే ఉందో చాలా చెత్తగా ఉంది. జర్నలిస్టులకు ఉన్న ఆవేదన కూడా గమనించట్లేదు సార్. 100% సార్. ఒక్క మాట, ఒక ఇల్లాలు రోజు తన భర్త కోసం పూజ చేయడానికి గుడికి వెళ్తుంది. కానీ ఈ నెగటివ్ మీడియా ఏం రాస్తుందో తెలుసా? ఉదయాన్నే సింగారించుకొని ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి రాస్తే 4 రోజులకి సొంత భర్తకు కూడా అనుమానం వస్తుంది. అలాంటి దౌర్భాగ్యులు వీళ్ళు, అలాంటి వ్యతిరేక శక్తులు వీళ్ళు. సమాజంలో చేసే మంచి పనిని, ప్రభుత్వం చేసే మంచి పనిని, ప్రతి పనిని కూడా నెగటివ్గా వండి వారుస్తున్నారు సార్. అందులో వార్తల కన్నా వెకిలిగా వండిన కథనాలు ఎక్కువ. మీరు హెడ్లైన్స్లో రాసినవన్నీ కథనాలు. మరీ ముఖ్యంగా మీరు ఇందాక ఒక మాట అన్నారు, వీళ్ళకి ఏం చేయాలో దిక్కుదోచట్లా. కొన్ని రోజులు పవన్ కళ్యాణ్ని భుజాన్ని ఎత్తుకున్నారు, మోసారు అయిపోయింది. పవన్ కళ్యాణ్ హైప్ తగ్గించారు, మరలా నారా లోకేష్ వెనకబడతాడని భయపడ్డారు. తర్వాత బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడారు, ఇంకోవైపు కాంగ్రెస్ వైపు కండువా వేశారు. గత 6 రోజుల నుంచి 15 రోజుల నుంచి షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు ఓ అని హైప్ ఇచ్చారు. తీరా నిన్నటి నుంచి వైఖరి మార్చారు. ఈ హైప్ కానీ ఇట్లే కంటిన్యూ అయితే తెలుగుదేశం ఉనికిపోయి అందరూ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూసే ప్రమాదం ఉందని భయపడి ఈరోజు కరెక్ట్గా ఆమె చేరే టైంలో టెలికాస్ట్ లేదు, ఆ ఎల్లో ఛానల్స్లో లేదు.
సార్ వేరే ఛానల్స్ అన్నింటిలో ఉంది. ముఖ్యంగా ఈరోజు డే పేపర్ ఈనాడులో కానీ ఆంధ్రజ్యోతిలోని ఫ్రంట్ పేజీలో ఆమె ఫోటో లేదు, ఆమె జాయినింగ్ వార్త లేదు. చీలికలు అనే పేరుతో ఉంది ఆంధ్రజ్యోతిలో, దీంట్లో ఈనాడులో అయితే అసలు ఆ వార్తే లేదు. సార్ ఎందుకు భయపడ్డారో తెలుసా? వాళ్ళ కుల నాయకుడు కులగజ్జితో రక్షించుకోవాలి కాబట్టి చంద్రబాబు నాయుడు వెనకబడిపోతున్నాడు. అక్కడ హైప్ ఇస్తే మనం అన్యాయం అయిపోతాం. మనకి 175 నియోజకవర్గాలకు అభ్యర్థులు లేరు, ముఖ్యంగా అన్ని పార్టీలు కలిపి కూడా లేరు. పొత్తుల్లోకి వచ్చే అన్ని పార్టీలు కలుపుకొని చచ్చినా కూడా 175 మంది లేరు. అక్కడి నుంచి వస్తారనుకున్నాం, వచ్చేవాళ్ళు అటువైపు చూసేట్టున్నారు, తగ్గించండి వెంటనే అనే ఆర్డర్స్. ఖచ్చితంగా కూడా ఇకపోతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, దాంట్లో చేరికలు కావచ్చు, లేకపోతే ఇంకోటి ఏమైనా కావచ్చు, ఒక్క మాట చెప్పాలి సార్. దానికిగా ఈరోజు షర్మిలమ్మ గారు చేరినా ఇంకెవరైనా చేరినా ఒక్క సర్పంచ్ లేడు, ఒక్క వార్డు మెంబర్ లేడు, ఒక్క ఎంపీటీసీ లేడు, ఒక్క జెడ్పీటీసీ లేడు, ఒక్క కార్పొరేటర్ లేడు, ఒక్క జెడ్పీ చైర్మన్ లేడు, ఒక మండల పరిషత్ చైర్మన్ లేడు, ఒక్క కార్పొరేషన్ మేయర్ లేడు, క్యాడర్ నుంచి లీడర్ దాకా ఎవరూ లేరు. ఎవరైనా వస్తే ఎవరైనా మంచిది అనుకుంటే నలుగురు మమ్మల్ని అలిగి మా దగ్గరనే సీట్లు రాకపోతే అటు పోతే వాళ్ళకి నేను చెప్పే సందేశం ఒక్కటే, ఓపికగా ఉండండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ వస్తుంది, మనం అందరం కలిసి పనిచేద్దాం, విజయం వైపు పయనిద్దాం. అటు ఇటు ఈల్డ్ అయ్యి ఈ గాలి వార్తలకి గాలి పేపర్లకి ఈల్డ్ అవ్వద్దు. మనం ప్రజలకు మేలు చేశాం. ఖచ్చితంగా ఈసారి ఒకరికి ఎమ్మెల్యే టికెట్ రావచ్చు, ఇంకొకరికి రాకపోవచ్చు, ఒకరికి ఎంపీ టికెట్ రావచ్చు, ఇంకొకరికి రాకపోవచ్చు. కానీ సామాజిక న్యాయంలో ఖచ్చితంగా కూడా మనం ముందడుగు వేస్తున్నాం. చెప్పినవన్నీ చేశాం, ఖచ్చితంగా మనం ముందుంటాం. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి నడవండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ఎందుకంటే మంచి చేసిన అవ్వాతాతలు కానీ 65,70,000 మంది ఉన్నారు, 32 లక్షల అక్క చెల్లెమ్మలు ఉన్నారు, అందరూ మన వైపు ఉన్నారు. మన అందరం కలిసి పనిచేద్దాం, అటు ఇటు ఈల్డ్ అవ్వద్దని కూడా చెప్తున్నా. రైట్. మారేష్ గారు మీరేమైనా చెప్తారా? చంద్రబాబుతోనే సాధ్యమట బీసీలకు న్యాయం జరగడం అనేది. జయహో బీసీ అంటూ వాళ్ళు ఒక కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టారు. బీసీలకు అసలు న్యాయం ఎవరి దగ్గర జరిగింది, అన్యాయం ఎవరు చేశారు, ఫస్ట్ అది మాట్లాడు. ఈశ్వర్ గారికి నమస్తే అండి. ప్యానెల్లో ఉన్న రవిచంద్రారెడ్డి గారికి, అదేవిధంగా జర్నలిస్ట్ గారికి ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరొక్కసారి బీసీలని మోసం చేయాలని చెప్పేసి మేనిఫెస్టో వంటకం మొదలుపెట్టారు. ఇవాళ చంద్రబాబు నాయుడిని బీసీలు నమ్మే పరిస్థితి లేదు. అసలు చంద్రబాబు నాయుడు గారు నోటి వెంట బీసీ అనే పదం మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఆయన గత 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చేశాడంటే అది బీసీల పుణ్యమే. ఆనాడు ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి అడ్డదారిలో వచ్చేసి ఏదో విధంగా ముఖ్యమంత్రి చేశాడు. అవి గతం రోజులు. ఈరోజు బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఎందుకంటే గడిచిన 4.5 సంవత్సరాలుగా దాదాపు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంటే ఈ 4.5 సంవత్సరాల్లో బీసీలకు జరిగినటువంటి మేలు అది సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ అన్నిటికీ మించి ఇవాళ బీసీ వర్గాలు ఆత్మ గౌరవం కోసం బతుకుతున్నాయి, ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నాయి. ఇవాళ మా బీసీల ఆత్మ గౌరవాన్ని కాపాడినటువంటి దమ్మున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఇవాళ సర్పంచ్ స్థాయి నుంచి రాజ్యసభ స్థానాల వరకు కానీ, మంత్రిమండలిలో కానీ, స్థానిక సంస్థల్లో కానీ ఎక్కడైనా చూడండి బీసీలకు రాజ్యాధికారంలో 65% పైగా వాటా ఇచ్చినటువంటి భారతదేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారికి నిద్ర పట్టట్లా, ఎటు నుంచి మొదలు పెట్టాలి, ఎటు నుంచి దూరాలి, బీసీల మనుషుల్లోకి ఏ విధంగా వెళ్ళాలని చెప్పేసి తిరుగుతూ ఉన్నాడు. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నమ్ముకుంది పొత్తుల్ని, జిత్తుల్ని, వాళ్ళ ప్రచార మాధ్యమాలని తప్ప ఆయనకి ప్రజలలో అసలు ఎటువంటి మైలేజ్ లేదు. ఇవాళ ఆ రోజు జగన్ గారు నిర్ణయం తీసుకుంటే దాన్ని కోర్టు కేసులతో అడ్డుకుంది చంద్రబాబు కాదా? బీసీలకు రిజర్వేషన్లు రాకుండా చేశాడా లేదా? చంద్రబాబు నాయుడు కోర్టు కేసులతో ప్రతాప్ రెడ్డి గారి అన్ని చేత కోర్టు కేసులు అంది ప్రతి ఒక్క బీసీ సోదరుడికి తెలుసండి, ప్రతి ఒక్క బీసీ సోదరుడికి తెలుసు. అంతకంటే కూడా ముఖ్యంగా మొన్న ఎంపీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో సరే తెలుగుదేశంలో ఉన్న బీసీలు, వైసీపీలో ఉన్న మా బీసీలే వాళ్ళందరూ పోటీ చేద్దామని చెప్పేసి అందరికీ బీఫామ్లు ఇచ్చి లాస్ట్ మినిట్లో తోక ముడిచిన చంద్రబాబు నాయుడు బీసీలు మోసం చేశాడు. అందాకెందుకండి 6 నెలల క్రితం వరకు అచ్చెన్నాయుడు గారిని పక్కన కూర్చోబెట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్ రాగానే అచ్చెన్నాయుడిని పక్కన పంపించేసి ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు. ఇవాళ వాళ్ళ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ పరిస్థితి అండి. ఇటు పక్కేమో నాదెండ్ల మనోహర్ గారు, ఇటు పక్కేమో నాగబాబు గారు. బీసీలు ఎక్కడా? బీసీలు ఓట్లు మాత్రం వీళ్ళకి కావాలి, బీసీలకు మాత్రం ఎన్నిపోటు. అంత అమాయకులు బీసీలు కాదు. ఈ రోజులు బీసీల్లో రాజకీయ చైతన్యం పెరిగింది. ముఖ్యంగా
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లో ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలించాలనే తపనతో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పేద ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉంటే కడుపు మంటతో ఈ పెత్తందారులు ఈ అగ్రవర్ణాలంతా కూడా ఏకమవుతున్నారు. ఈరోజు విజయవాడలో జరిగిన మీటింగ్లో ఈశ్వర్ గారు మేమంతా కూడా 139 బీసీ కులాల సమావేశం జరిగితే దాదాపు 90కు పైగా కుల సంఘాలు ఈరోజు మా మీటింగ్కి హాజరయ్యాయి. అవన్నీ కూడా ఏకవాక్య తీర్మానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి ప్రకటించాం. ఎందుకంటే ఇవాళ నవరత్నాల పథకాల్లో ఏ పథకం చూసుకున్నా సరే 80% పైగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలే లబ్ధి పొందారు. నేను అడుగుతున్నా ఇవాళ చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ఎందుకు మళ్ళీ అవ్వతాతలు 6 కిలోమీటర్లు వెళ్ళి పెన్షన్ తీసుకోవడానికా చంద్రబాబు? లేదంటే 6 గంటలకే ఒక వాలంటీర్ ద్వారా పెన్షన్ ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలా? ఇవాళ బీసీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ చదవకూడదని చెప్పేసి, అదేవిధంగా అమ్మఒడి ద్వారా ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లో ఎవరో కూడా విద్యకు దూరకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రతి పథకంలో 80% పైగా లబ్ధి పొందుతుంది ఈ వర్గాలే. ఈ వర్గాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాయి. చంద్రబాబు నాయుడు మాయలో ఉచ్చులో పడే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడికి ఏమి తెలియాలో తెలియక ఇవాళ హామీలు వర్షాలు. ఎందుకంటే గతంలో 609 హామీలు ఇచ్చి వాళ్ళ పార్టీ మేనిఫెస్టోని వెబ్సైట్లో నుంచి మాయం చేసినటువంటి గనుడు చంద్రబాబు నాయుడు అయితే ఇవాళ పార్టీ మేనిఫెస్టో పెట్టి నవరత్నాల పథకాలు 98% అమలు చేసి చరిత్ర సృష్టించిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు ఈశ్వర్ గారు ఇవాళ మా బీసీలకి చట్టసభలలో 50% రిజర్వేషన్లు వస్తే మాత్రమే అసెంబ్లీలో కానీ స్థానిక సంస్థల్లో కానీ పార్లమెంటులో కానీ మాకు అవకాశాలు వస్తాయి. మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి సామాజిక న్యాయం అనే ఒక విధానం వలన చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు వస్తే ఎటువంటి ఫలాలు అందుతాయో ఇవాళ 29 రాష్ట్రాల్లో అటువంటి ఫలితాలు అనుభవిస్తున్నటువంటి రాష్ట్రం కేవలం ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మేము గర్వంగా చెప్తున్నాం. రైట్ ఒక కాల్ వస్తాను సార్, మాట్లాడతాం. మరొక పాయింట్ కూడా ఉంది. ఈ జైహో బీసీ కార్యక్రమాన్ని అనౌన్స్ చేస్తున్నప్పుడు లోకేష్ చెప్పడం ఏంటి సార్? లోకేష్ నాయుడా మాట్లాడాల్సిందే? అచ్చెన్నాయుడా? పార్టీ అధ్యక్షుడు ఒకటి, బీసీ ఒకటి, ఆయన మాట్లాడలేదు, లోకేష్ నాయుడు మాట్లాడారు. పైగా పార్టీ లేదు బొక్క లేదన్న ఆయన పక్కన పెట్టేశారు. పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు 175 స్థానాల్లో ఎంతమందికి టికెట్లు ఇస్తున్నారో చెప్పానండి. ఎంతమంది క్యాండిడేట్లు ఫైనల్ ఇవాళ అచ్చెన్నాయుడు గారికి పార్టీలో ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలో ఒక పార్టీ పదవి ఇచ్చే అవకాశం కూడా లేకుండా చేసేసి ఆయన చేతులు కట్టేసేసి, అంటే చంద్రబాబు గారి నైజం ఎప్పుడు కూడా అంతే. బీసీలు అనే వాళ్ళు ఎదుగుదల చంద్రబాబు నాయుడు ఓర్వలేడు. బీసీలు ఎప్పుడు కూడా బానిసలుగా ఉండాలని చూసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇన్నాళ్ళు బీసీలను ఓట్లేసే యంత్రాలుగా ఓటు బ్యాంకుగా వాడుకున్నాడు తప్ప బీసీలను ఎప్పుడూ కూడా ఆర్థికంగా పైకి తీసుకొద్దామని చెప్పేసి చేయని వ్యక్తి చంద్రబాబు నాయుడు. అదే సమయంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీల ఆర్థిక స్థితిగతులను దాదాపు 2 లక్షల కోట్ల పైగా డైరెక్ట్గా నిధులు అందజేసి ఇవాళ బీసీలకి ఎంత భరోసా ఇచ్చాడనేది గ్రామాల్లోకి వెళ్ళాలి సార్. ఇలా గ్రామాల్లో పట్టు లేదు, ప్రజల్లో పట్టు లేదు. పేద ప్రజలతో ఈ ప్రతిపక్షాలకి ప్రత్యక్ష సంబంధాలు తెగిపోయాయి. వీళ్ళంతా విజయవాడలో హైదరాబాద్లో కూర్చొని ఏసీ రూముల్లో వ్యూహాలు కూటములు పేద ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు తెగిపోయినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. కానీ వాళ్ళు అదే పేద ప్రజల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ మరలా వస్తేనే మా జీవన ప్రమాణాలు పెరుగుతాయని చెప్పేసి పేద ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఎదురు చూస్తున్నారు. రైట్, కాలర్ ఉన్నారు చంద్రశేఖర్ ఇచ్చాపురం నుంచి. ఏం చెప్తారు సార్ చంద్రశేఖర్ గారు? సార్ నమస్తే ఈశ్వర్ గారు. నమస్తే సార్. ఇప్పుడు ఈనాడు పేపరు ఆంధ్రజ్యోతి పేపర్ ఇక్కడ ఎవరు చదవడం లేదు సార్. మా ఇచ్చాపురం సైడ్ పల్లెటూళ్ళలో లేదు సార్. సాక్షి పేపర్ ఎక్కువ చూస్తారు. ఎందుకంటే ఆ అబద్ధాలు రాసి ఈ పేపర్ వేస్ట్ అని ఎవరు చూడడం మానేశారు సార్. ఇప్పుడు ఈనాడు పేపరు వద్దనుకున్న వాళ్ళు, లేదా ఈనాడు పేపర్ ఆల్రెడీ ఉండి ఇప్పుడు వద్దని మానేస్తున్న వాళ్ళు, ఈనాడు పేపర్ అసలే తీసుకునే వాళ్ళు, లేదా సాక్షి పేపరు ఇంటికి వస్తున్న వాళ్ళు, వీళ్ళందరికీ ఉచితంగా ఈనాడు పేపర్ ఇప్పుడు ఇస్తున్నారు. అయినా చదవరా వాళ్ళు? చదువుతారు, ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది తప్ప సాక్షి పేపర్ ఎక్కువ సర్క్యులేషన్ అవుతుంది. కానీ ఈనాడు పేపర్ ఆంధ్రజ్యోతి పల్లెటూళ్ళు అంటే సిటీ సైడ్ టౌన్ సైడ్ ఉండొచ్చు. టౌన్ లో సిటీలో ఉచితంగా పంచుతున్నారు. ఒక మాట అబద్ధాలు విని అబద్ధాలు చదివి మానేశారు సార్ పూర్తిగా. కావాలంటే ఎందుకంటే ఈ పల్లెటూరు సైడ్ ఈనాడు పేపర్ గానీ తర్వాత ఆంధ్రజ్యోతి పేపర్ కానీ రావడం లేదు సార్. అది కట్ చేశారు అందరూ.
దానికోసం ఇదేమీ లేదు. అది ఏంటంటే ఎక్కువ ఇచ్చాపురంలో ఏంటంటే ఇచ్చాపురం సైడ్ ఏంటంటే అలా చేసి ఆడు గొప్ప ఈడు గొప్పని పొగిడేస్తే గెలిపించేస్తున్నారు తప్ప ఏమి లేదు సార్. ఈ సాక్షి పేపర్ ఎక్కువ చూస్తున్నారు, ఎందుకంటే అబద్ధాలతో నిండిపోయింది. మీరు గతంలో కూడా చదివేవాళ్ళ ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎప్పుడైనా చదువుతూ ఉంటారా? అంటే ఏదో ఒక సందర్భంలో చదువుతూ ఉంటారు కదా, ఏమనిపిస్తుంది మీకు? అప్పటికిప్పటికి బోల్డ్ తేడా సార్. ఇప్పుడు జగన్ గారు ఎన్ని పథకాలు ఇచ్చినా అది ఈనాడు పేపర్ లో రావటం లేదు. చూడండి, సాక్షి పేపర్ లో చూస్తే పథకాల గురించి ఇవన్నీ తెలుస్తాయి. ఈనాడు పేపర్ ఏం చేస్తున్నాడంటే ఆ పథకాలు రాయటం లేదే పూర్తి చాలా మంది ఏంటంటే ఈసారి జగన్ గారు ఏం పథకాలు వేస్తున్నారు ఏంటనేది సాక్షి పేపర్ లోనే తెలుస్తుంది, ఆడి పేపర్ లో తెలియదు, ఎందుకంటే అది ఇచ్చిన రాయడు కదా. అది రైట్ అండి. థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు చంద్రశేఖర్ గారు. ఎస్ కృష్ణరాజు గారు, ఇక మనం తీసుకున్న టాపిక్లో వీళ్ళంతా రోడ్డు ఎక్కడం, చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్, ఆ తర్వాత నారా భువనేశ్వరి గారు చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు నిజం గెలవాలి అంటూ బస్ ఎక్కి ఒక యాత్ర చేస్తూ ఆయన కోసం 150 మంది చనిపోయారని చెప్పారు. వాళ్లే లెక్కలు రోజు ఒక 5-10 లెక్కేసుకుంటూ వెళ్ళారు. కానీ ఏ రోజైతే చంద్రబాబు బెయిల్పై వచ్చారో వెంటనే ఆమె హైదరాబాద్కి భర్తతో పాటు వెళ్ళిపోయారు. నిజం గెలవాలి అని అనుకుంటే, ఆయన కోసం మరణించిన కుటుంబాల కోసం సాయం చేయాలి అని అనుకుంటే, ఓదార్పు చేయాలనుకుంటే ఎందుకు చేయలేకపోయారు? ఎందుకు వెళ్ళిపోయారు? 3 కుటుంబాలను పరామర్శించారు సార్. 3 లక్షల చొప్పున ఇచ్చి వెళ్ళిపోయారు. అవి కూడా వాళ్ళు ముందే చనిపోతారని తెలుసో ఏమో కానీ డేట్ మాత్రం ముందే ఉంది. అక్టోబర్లోనో ఎప్పుడుదో ఉంది డేట్. అవి చెక్కులు వాళ్ళు చనిపోతారని వీళ్ళు ముందే లెక్కలు వేసుకొని రాసుకున్నట్టున్నారు. ఆ చెక్కులు ఇచ్చారు. ఇప్పుడు తమాషా ఏంటంటే మళ్ళీ చెక్కులు ఇస్తానని రోడ్డుపైకి వచ్చి ఎంతమంది చనిపోయారనేది ఇప్పటికీ చెప్పరు సార్ వీళ్ళు లెక్క. 140 అంటారు, 150 అంటారు, 120 అంటారు, ఏదో చెప్పుకుంటూ పోతారు కదా. ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన వార్తే ఈ దొంగలు ఎలా దొరుకుతారో అనేదానికి ఒక కుటుంబాన్ని పరామర్శించారు సార్. ఈ లెక్కన 150 కుటుంబాలని ఆమె ఎప్పుడు పరామర్శించాలి సార్? ఒక కుటుంబాన్ని పరామర్శించి ఆ పేరు కూడా చెప్తాను సార్, మిగతా కూడా రాశారు. టీవీలో చంద్రబాబు అరెస్టుకు బెయిల్పై సంబంధించిన వార్తలు చూస్తూ గుండెపోటుతో మృతి చెందడంతో అప్పారావు కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. పద్మావతి కుమారుడితో మాట్లాడారు. 3 లక్షలు చెక్కునిచ్చారు. మిగతా బాధిత కుటుంబాలను కలిసి 3 లక్షల చొప్పున ఆర్థిక ఆయా కుటుంబాలకు, ఏ కుటుంబాలు అనేది రాయలేదు సార్. ఏ కుటుంబాలు లేవు, పేర్లు లేవు, ఆయా కుటుంబాలకు ఇచ్చారని రాసేశారు. ఈశ్వర్ గారు, ఎస్, ఈ ఏదో పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్లుగా వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత కొన్ని వందల మంది నిజంగా అసూలు బాసారు. అవన్నీ నిజంగా జరిగిన మరణాలు కాబట్టి అక్కడ నిజమైన ఓదార్పు యాత్ర జరిగిందండి. ఆ ఓదార్పు యాత్ర సందర్భంగా జరిగిన జన సమూహం సార్ మీరు చూస్తే వేలల్లో వచ్చేవారు ప్రతి ఓదార్పు యాత్రకి కూడా. ఆ రోజున అది రియల్ గా జరిగింది. అక్కడ మీకు ఏమైందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక టవరింగ్ పర్సనాలిటీగా ఆయన ఎమర్జ్ అయ్యారు. ఇక్కడ ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారిని కూడా చూసి జనం అట్లా అనుకోవాలి అనే ఒక బిల్డప్ ఇవ్వడానికి ఈవిడ ఇటువంటి యాత్ర చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన సాధారణంగా సార్ మనం మామూలుగా కూడా మాట్లాడుకుందాము. ఒక వ్యక్తి పూర్తిగా లేరు అంటే రాజశేఖర రెడ్డి లాంటి వ్యక్తి పూర్తిగా లేరు అని అంటే ప్రాణాలు అకస్మాత్తుగా చనిపోయే వాళ్ళు ఉంటారు. జైలుకు పోయాడంటే ఎవరైనా చనిపోతారా సార్? ఈ రోజున ఆయన చెంగుని గంతులేస్తున్నాడు, మైక్ పట్టుకుని అనర్గళంగా 2 గంటల పాటు ఉపన్యాసాలు చేస్తున్నాడు. మరి ఎట్లా వచ్చింది ఎనర్జీ అంతా? అంటే ఈ ఫార్స్ బోగస్ యాత్రలు అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం అక్కర్లేదండి. తర్వాత మనం ఇందాక ఒకసారి బీసీల గురించి కూడా మాట్లాడినప్పుడు ఈ రోజున బీసీలు ఎందుకు గుర్తుకొచ్చారు హఠాత్తుగా చంద్రబాబు నాయుడు గారికి అంటే కాపుల మీద ఆయనకు నమ్మకం సన్నగిలినట్లుగా తెలుస్తోంది ఈశ్వర్ గారు అక్కడ. ఎందుకంటే కాపులు పవన్ తీసుకొస్తాడని నమ్మకంతోనే కదా సార్ పొత్తు పెట్టుకున్నారు అనుకున్నారండి. అయితే పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజున కాపుల మద్దతు వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి నారా లోకేష్ గారు చెప్పారో చాలా మంది కాపుల్లో ఒక తీవ్రమైన ఆగ్రహం, అసంతృప్తి పెళ్ళుబుకింది. ఇటీవల విజయవాడలో జరిగిన ఒక కాపు సమ్మేళనంలో కూడా నిజంగా చెప్పాలంటే లోకేష్ ని అలాగే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ ముగ్గురిని కూడా వారు దుర్భాషలాడుతూ ప్రసంగించారు. అంటే ఇప్పుడు ఏమైందంటే ఈ కలయిక అనేది కాపుల వల్ల మనకు ఉపయోగం ఉండకపోవచ్చు, కాపులు తిరుగుబాటు వస్తుంది, పవన్ వల్ల ఉపయోగం ఉండకపోవచ్చు, కాబట్టి ముందు జాగ్రత్తగా మనం బీసీ దగ్గరికి వెళ్దామని చెప్పి ఇప్పుడు ఆయన బీసీ నినాదం ఎత్తుకున్నారు. అయితే
ఈ బీసీలకు సంబంధించి కూడా నాకు తెలిసినంత వరకు నా అధ్యయనంలో ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా సామాజికంగాను ఆర్థికంగాను పూర్తిగా లబ్ధి పొందిన వర్గం ఒకటి బీసీ వర్గం అండి. గత 4 సంవత్సరాలుగా వారికి దాదాపు 1,00,000 కోట్ల రూపాయల మేరకు ఆర్థిక పరమైన మేళ్లు జరిగాయి. గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద మొత్తంలో బీసీలకు ఆర్థికంగా లబ్ధి చేకూరలేదు. ఇది కాకుండా మీకు వారికి వచ్చిన పదవులు చూస్తా ఉంటే కూడా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బీసీల గురించి వాడు కవట ప్రేమ చూపిస్తున్నారు. గతంలో ఆయన తెలంగాణలో ఆర్ కృష్ణయ్య నేను ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన వ్యక్తి ఆర్ కృష్ణయ్య కనీసం తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా కూడా చేయలేదు. అంటే వాడుకొని వదిలివేయటంలో ఆయనంత నిష్ణాతుడి బహుశా ఈ ప్రపంచంలో ఎవరు ఉండకపోవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఈ రోజున బీసీలకు ఇస్తున్న ప్రాధాన్యత అనేది గత 70 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వము ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదు అంటే అది అతిశయోక్తి కాదండి. ఎందుకంటే 5 డిప్యూటీ సీఎంల్లో 80% మంది బడుగు వర్గాల వారే, దాంట్లో బీసీ 46% మంది ఉన్నారండి. అలాగే 14 మంది కార్పొరేషన్ మేయర్లలో 9 మంది బీసీలు ఉన్నారంట. అట్లాగే మీకు 44 మున్సిపల్ చైర్మన్కి వచ్చేటప్పటికి 53% మంది బీసీలు ఉన్నారు. అలాగే ప్రభుత్వ కార్పొరేషన్ 137 ప్రభుత్వ కార్పొరేషన్కి వచ్చేటప్పటికి 39% మంది బీసీలకు ఇచ్చారండి. ఇది కాకుండా 484 నామినేట్ డైరెక్టర్ పోస్టులు, అలాగే దాంట్లో 41% పోస్టుల వరకు ఇచ్చారు అక్కడ ఈ నామినేట్ డైరెక్టర్ పోస్టులో. ఇలా 56 కార్పొరేషన్కి సంబంధించి బీసీ కార్పొరేషన్ సంబంధించి 56 కార్పొరేషన్లు వేశారు. దానికి కూడా ఇప్పటిగానే నిధులు అందించారు. ఈ రకంగా సామాజికంగాను ఆర్థికంగాను బీసీలు ఈ రోజున పూర్తిగా అంటే ఒక అంచనా ప్రకారం 70 నుంచి 80% బీసీ ప్రజలు లేదా ఓటర్లు వచ్చే ఎన్నికల్లో తమ ఓటును జగన్మోహన్ రెడ్డి గారికే వేయబోతున్నట్లుగా అంచనాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని గమనించి ఆ ఓటు బ్యాంక్ గండి కొట్టే ప్రయత్నంలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. రైట్. మారేష్ గారు వస్తున్నాను, ఒక కాల్ ఉంది, తీసుకున్న తర్వాత మీతో మాట్లాడతాను. గోపాల్ రెడ్డి కర్నూలు నుంచి. గోపాల్ రెడ్డి గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎస్ మారేష్ గారు, ఏంటి మీ పాయింట్ ఏంటి? మీరు ఏదో చెప్పాలంటున్నారు, చెప్పండి. గతంలో సార్ తెలుగుదేశం ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా బీసీలకు నామినేటెడ్ పదవులు కానీ మంత్రివర్గంలో కానీ 25% మించి ఎప్పుడూ కూడా ఇవ్వలేదు సార్. 25% మించి ఇవ్వకుండా 25%కే బీసీలకు ఇచ్చి బీసీల పార్టీ అనుకుంటే మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు నామినేటెడ్ పదవుల్లో కానీ మంత్రివర్గంలో కానీ స్థానిక సంస్థల్లో కానీ 65% పైగా ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమనాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమనాలంటే భారతదేశంలోనే అతిపెద్ద బీసీల పార్టీ ఏదయ్యా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆయన ప్రజలతో నుండి ప్రజలతో గడిపి ప్రజల సమస్యలు చూసి గెలవాలనుకోడండి. ఎప్పుడు పొత్తులు అడ్డదారులతోనే గెలవాలనుకుంటాడు. మరొకసారి వాళ్ళు చేసే ప్రయత్నాలు కూడా అవే. ఇవాళ పేద ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్నారు. ఎందుకంటే నిజంగా ఈశ్వర్ గారు ఇవాళ బీసీలు ఒకప్పుడు ఈ జాతిలో మేము ఎందుకు పుట్టామా అన్న రోజుల నుంచి ఇవాళ మిగతా వర్గాలు కూడా మేము బీసీల్లో ఎందుకు పుట్టలేదా అన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉందంటే ఇంతకు మించినటువంటి ఆత్మగౌరవం బీసీలకు ఏం కావాలి? ఇవాళ ఉదాహరణకి నేను ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న వ్యక్తినే. ఇవాళ ఉమ్మడి కృష్ణా జిల్లాలో 3 ఓసీ మంత్రులు ఉంటే క్యాబినెట్ రెండోసారి విడత క్యాబినెట్లో 3 ఓసీ మంత్రుల స్థానంలో ఒక బీసీకి ఇచ్చినటువంటి దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో తెలుగుదేశం బీసీలకు సీట్లు ఇస్తే ఓడిపోయే స్థానాల్లోనే ఇచ్చేది, ఓడిపోయే చోట్ల మాత్రమే బీసీలకు ఇచ్చేది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు జనరల్ సీటుల్లో కూడా బీసీలకు ఇచ్చి గెలిపించారు, ఇవాళ చేసి చూపించారు. ఇది గడిచిన 4.5 సంవత్సరాలుగా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఎన్నికల కోసం నేను చేస్తానని అనట్లేదు. ఇవాళ చేసినటువంటి దాన్ని పరిశీలిస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు బీసీల పక్షపాతని స్పష్టమవుతుంది. రైట్. గోపాల్ రెడ్డి గారు కర్నూలు నుంచి. గోపాల్ రెడ్డి గారు చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? రైట్. రవిచంద్రారెడ్డి గారు, ఇద్దరు గురించి చెప్పాలి సార్ మీరు, ఒకేసారి ఇద్దరు గురించి. ఒకరేమో నేను ఆల్రెడీ కృష్ణరాజు గారిని అడిగాను, భువనేశ్వరి గారు. ఇప్పుడు నిజం గెలవాలని మళ్ళీ రోడ్డు ఎక్కడం చూస్తుంటే ఆయన జైల్లో ఉన్నప్పుడు నిజం గెలవాలి అని అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఏమైనా జైలుకు పోతారని ఆమెకు ఏమైనా డౌట్ వచ్చిందా? ఎందుకు మళ్ళీ నిజం గెలవాలని రోడ్డు ఎక్కారు? పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు చెక్కులు 150 మందికి ఇస్తారా ఎవరా? 3కి ఇచ్చి 3 చెక్కులు ఇచ్చి హైదరాబాద్ చెక్కేసి మళ్ళీ చెక్ బుక్ చేతిలో పట్టుకొని మళ్ళీ రోడ్డు ఎక్కారు. ఇది ఒక పాయింట్. రెండోది పవన్ కళ్యాణ్కి సంబంధించి సార్, మే 2, 2019 తణుకులో ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే
చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయించే బాధ్యత నేను తీసుకుంటాను అన్నారు. 600కు పైగా హామీలు ఒక్కటి కూడా చంద్రబాబు నెరవేర్చలేదు. ఇప్పుడు ఇద్దరూ కలిసి ఒకే సభలో కూర్చోబోతున్నారట. ఏం చెప్పాలి సార్ వీళ్ళిద్దరి గురించి? సార్, ఇద్దరు మోసగాళ్ళు అనే సినిమా పేరుతో కొత్త సినిమాకి బాబు గారిని పార్ట్నర్గా తీసుకుంటాడేమో. అంటే ఒక సీనియర్ విలన్, ఒక జూనియర్ విలన్. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చేసేవన్నీ కూడా యాక్షన్ పాలిటిక్స్. యాక్షన్ పాలిటిక్స్ అంటే సినిమాల్లో యాక్షన్ చేస్తే అది హీరోయిజం, రాజకీయాల్లో యాక్షన్ చేస్తే అది బ్రోకరిజం. ఖచ్చితంగా కూడా అతను బ్రోకర్ పని చేస్తున్నాడు. అంటే కులాలకు అతీతంగానే మాట్లాడుతున్నా, కులాన్ని కించపరచాలని కాదు. ఎందుకంటే మేము ప్రతి కులాన్ని గౌరవించేవాళ్ళం. ముఖ్యంగా కమ్మ కులానికి సంబంధించి కూడా అందరూ మంచివాళ్లే. ఆ 10 మంది చంద్రబాబు నాయుడు దగ్గర మోచేతి నీళ్లు తాగుతూ వాళ్ళకు వంత పాడేవాళ్ళు తప్ప. ఖచ్చితంగా వాళ్ళనందరినీ గౌరవిస్తాం, మిగతా వాళ్ళనందరినీ. ముఖ్యంగా కూడా ఒక మాట చెప్పాలి సార్, చంద్రబాబు నాయుడు గారికి బీసీలు అంటే ఆయన అర్థం వేరు. బీసీ అంటే బాబు క్యాస్ట్ అని ఆయన ఫీలింగ్. బీసీ అంటే బ్యాక్ బోన్ క్యాస్ట్ అని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన. ఖచ్చితంగా మేము గత ఎలక్షన్కి ముందు జయహో బీసీ అనే కార్యక్రమంతో పేరు పెట్టింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించింది జయహో బీసీ అనే కార్యక్రమం. దిక్కు తెలియట్లా, ఏం చేయాలో అర్థం కావట్లా. గతంలో ఏమో సీఎం రమేష్ గారిని, సుజనా చౌదరి గారిని, లేకపోతే కనకమేడల రవీంద్రబాబు గారిని లాంటి వాళ్ళని అంతా మన బీసీ అంటే బాబు క్యాస్ట్ వాళ్ళని మాత్రమే రాజ్యసభకు పంపించారు. ఇక్కడ చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పని ఆచరణలో పెట్టారు. బ్యాక్ బోన్ క్యాస్ట్గా భావించారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని, మోపిదేవి వెంకటరమణ గారిని, మరీ ముఖ్యంగా ఇరు రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణలో బీసీ పక్షపాతిగా, బీసీ నాయకుడిగా, ప్రముఖుడిగా ఉన్న ఆర్ కృష్ణయ్య గారిని రాజ్యసభకు పంపించి గౌరవించారు సార్. అది ఎక్స్పెక్ట్ చేయని గౌరవం. బీసీల మీద ఉన్న చిత్తశుద్ధితో బీసీ అధినాయకుడికి ఇచ్చిన గౌరవం, ఆర్ కృష్ణయ్య గారు పోరాడుతున్న వైనం నచ్చి ఆర్ కృష్ణయ్య గారిని గౌరవించిన సంస్కృతి. అంటే నాయకుడిని గౌరవిస్తే ఆ కులంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇంకా వాళ్ళని చైతన్యవంతులను చేసిన ఆర్ కృష్ణయ్య గారిని గౌరవించి, ఆదరించి, హక్కును చేర్చుకుంటే ఇది ఊహించిన పరిణామంగా ఆర్ కృష్ణయ్య గారు నివ్వెరపోయి ఆ రోజు సంతోషంతో ఆనంద బాష్పాలు రాల్చారు. అదే ఆర్ కృష్ణయ్య గారిని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి కరివేపాకులాగా తీసేసిన వైనం మనం తెలంగాణలో చూసాం. అతను ఎవరినైనా వాడుకుంటారు. కాసాని జ్ఞానేశ్వర్ గారిని నానా రకాలుగా హింసపెట్టి ఆయన ఆరోగ్యం సరిగా లేకపోయినా ఆ గర్జన ఈ గర్జన అని వంచన చేసి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఏం చేశారో మనం చూసాం. ప్రతి ఒక్కరిని వాడుకోవటం, నట్టేట్లో ముంచేయటం, ముఖ్యంగా బీసీలంటే అతిగా చులకనతో అతను వ్యవహరించడం, బీసీలంటే అతనికున్న ఫైళ్లలో ఉన్న మ్యాటర్లన్నిటికి కూడా బాబు క్యాస్ట్ అని రాసుకోవటం మరీ ముఖ్యంగా అలవాటైపోయింది. ఖచ్చితంగా మేము చేసే ప్రతి పని కూడా ధైర్యంగా చెప్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా అగ్రవర్ణ పేదలు, ప్రతి పేదవాడిని అప్లిఫ్ట్ చేసినప్పుడే సోషల్ జస్టిస్ ఇంప్లిమెంట్ అవుతుంది. దానికి సాక్ష్యం మేము చేసిన కార్యక్రమాలు. అందుకే మేము ధైర్యంగా గుండెల నిండా గాలి పీల్చుకుని ధైర్యంగా ప్రజల ముందుకెళ్ళి సామాజిక సాధికార బస్సు యాత్ర అనే పేరుతో సమాజంలో నడి రోడ్లో బహిరంగ సభలు పెట్టి అందరికీ గౌరవం ఇచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులందరినీ స్టేజ్ మీద పెట్టి, అగ్రకులాల వాళ్ళని స్టేజ్ ముందు పెట్టి అందరికీ సామాజిక న్యాయం ఇచ్చి వాళ్ళకు గౌరవం ఇచ్చి ఒక సంకేతంగా ప్రజల్లో తిరుగుతున్నామంటే మేము అందరినీ కలగలుపుతున్నాం. అగ్రవర్ణాలని సామాజిక న్యాయంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలని అందరినీ ఒక్కటిగా చేసుకుని సమాజాన్ని సంఘటితంగా అభివృద్ధి చేసుకోవాలి. పేదరికం పోవాలి, సమాజంలో అందరూ బాగుండాలి, ప్రతి ఒక్కరికి గౌరవం దక్కాలి. ఇది మా నాయకత్వం యొక్క లక్షణం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయం అని చెప్పి 5 కులాలకు సంబంధించిన ప్రతినిధులకి 5గురు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి ప్రతి ఒక్క నామినేటెడ్ పోస్టులో వాళ్ళని అగ్రపదాన్ని పెట్టి, మరీ ముఖ్యంగా ఓసీ సీట్లలో బీసీ సీట్లుగా ఇప్పుడు మేము ప్రకటించిన లిస్టులో మీరు చూడండి, ఎస్సీ ఎస్టీలకి కాకుండా, బీసీలకే కాకుండా, మైనారిటీలకే కాకుండా ఓసీ సీట్లలో వాళ్ళకి సీట్లు డిక్లేర్ చేస్తున్న ఏకైక పార్టీ భారతదేశంలో వైఎస్ఆర్సీపీ. వీఆర్ థ్రోయింగ్ ఏ ఛాలెంజ్ టు చంద్రబాబు నాయుడు అండ్ దేర్ రెజిమ్ అండ్ ఎంటైర్ పొత్తు పెట్టుకునే తూతు మంత్రం పార్టీలన్నిటికీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. దమ్ముంటే మేము ఇచ్చిన బీసీ సీట్లు ఇచ్చామని మమ అనిపించడం కాదు. మేము బీసీ అభ్యర్థిని పెట్టిన దగ్గర, మేము ఎస్సీ అభ్యర్థిని పెట్టిన దగ్గర మీరు కూడా వాళ్ళనే పెట్టండి, వాళ్ళనే చట్టసభలకు పంపిద్దాం. అడుగుతున్నా లోకేష్ ఒక ట్వీట్ పెట్టారు.
మీరు ప్రూవ్ చేసుకోవాలి. Yes. ఈ ఆశయానికి కట్టుబడితే మీరు కథలు చెప్పండి. రైట్. లోకేష్ ఒక ట్వీట్ చేశారు, 35 మంది ఎమ్మెల్యేలు భయపడుతున్నారు మేము పోటీ చేయమని వైఎస్ఆర్సీపీలో అని ట్వీట్ చేశారు. ఏమన్నా చెప్తారా దీని గురించి? ఆయనే మంగళగిరి వదిలి పారిపోతారని అంటున్నారు. హిందూపురం కట్న కానుకల కింద అడుగుతున్నాడు తన మామనే అని. మీ దగ్గర దానికి సంబంధించి మీ దగ్గర నేను రియాక్షన్ తీసుకుంటాను. ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడాక మీ దగ్గరికి వస్తాను నేను. గోవర్ధన్ ఆదోన్ నుంచి. గోవర్ధన్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? గోవర్ధన్. నమస్కారం సార్, ఇక్కడ ప్యానల్ ఉండే అందరికీ నమస్కారం. నమస్తే అండి సార్. ఆయన పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు ఆయన ఏదో చెక్కులు ఇస్తే ఎవరు నమ్మరు సార్ జనాలకి. రెండో విషయం సార్, అసలు చంద్రబాబు జైలుకి వెళ్ళారని అంతమంది చనిపోయారా? అవన్నీ అబద్ధం సార్, అవన్నీ వాళ్ళ సృష్టిని, అవన్నీ సృష్టిలో అందరికీ తెలుసు. గ్రౌండ్ వర్క్ లో వాళ్ళకు వాల్యూ లేదు. కేవలం ఈ భూతాల మాదిరిగా పేతాల మాదిరిగా దయాలని ఊర్లో అంతా ఎట్లా ప్రచారం జరుగుతుంటాయో వాళ్ళకు ఒక 3 డబ్బా ఛానళ్ళు పేపర్లు పెట్టుకుని ప్రచారం జరుగుతుంది. కానీ గ్రౌండ్ వర్క్ లో రైతులకు కానీ సామాన్య జీతగాళ్ళకు కానీ ఎవరు వాళ్ళ పార్టీ మీద నమ్మకం లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ పత్రికల ద్వారానే కాదు, కొంతమందిని ట్రైనింగ్ ఇచ్చి మరి కొన్ని పల్లెలకి, కొన్ని బస్ స్టాపులకి, కొన్ని టీ సెంటర్లకి, కొన్ని సినిమా హాళ్ల దగ్గరికి, ఎక్కడ జనం ఉంటారు షాపింగ్ మాల్స్ దగ్గరికి, ఇక్కడంతా కొంతమందిని ట్రైనింగ్ ఇచ్చి అక్కడ దింపి అక్కడ రాబోయేది టీడీపీ గవర్నమెంటే అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటున్నట్టు అందరిలోనూ అందరి చెవుల్లోనూ అది వేసేటట్టు ఒక ప్లాన్ చేశారు. మీ ఊర్లో కూడా జరుగుతుంది, డెఫినెట్ గా జరుగుతుంది. ఆశా వర్కర్లకి జీతం ఎంత పెంచారో జగనన్న గారు అనే విషయం వాళ్ళు క్లారిటీ లేదు, వాళ్ళు ధర్నా చేస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే మీ ఊర్లో కూడా వచ్చి ఇలా ట్రైనింగ్ పొందిన వాళ్ళు ఐటీడీపీ నుంచో లేకపోతే ఇంకో చోట టీడీపీ ట్రైనింగ్ పొందిన వాళ్ళు వచ్చి ఈ రకమైన ప్రచారం చేస్తారు. మీ ఊర్లో కూడా చేసే అవకాశం ఉంది, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే వెళ్ళిపోయారు వాళ్ళు ఆయా సెంటర్లకి. ప్రయాణం చేసేటప్పుడు నేను అడుగుతున్నాను, అమ్మా మీకు జీతం ఇంత ముందు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, జీతం మీకు పెంచింది ఎవరైనా అడుగుతున్నాను, వాళ్ళు క్లారిటీ లేదు. క్లారిటీ లేని వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడమే తెలియటేటలు చంద్రబాబు గారికి స్వతంత్రం ఇచ్చిన హక్కు. రైట్. ఎస్, థ్యాంక్ యూ అండి గోవర్ధన్ గారు కాల్ చేసినందుకు. రైట్, వస్తున్నా సార్, ఒక్క సెకండ్ మీ దగ్గరకు వస్తాను. కృష్ణరాజు గారు, రవిచంద్రారెడ్డి గారు ఈ పాయింట్ చెప్పండి, మళ్ళీ కృష్ణరాజు గారితో మాట్లాడు. సార్, ఈ 35 మంది ఎమ్మెల్యేలు పోటీ చేయమని భయపడుతున్నారట సార్. ఇప్పుడు మోసం చేసే వాడు చంద్రబాబు నాయుడు, ముఖ్యంగా మోసగాడిది దొడ్డిదారి. రోషంతో పనిచేసే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి దారి రహదారి. సో మేము స్ట్రైట్గా పోతున్నాం సార్. వీళ్ళు అడ్డదిడ్డమైన దారుల్లో, దొంగ దారులలో ఏదైతే వస్తున్నారో ప్రజలు గమనిస్తారు. కానీ దీనికి ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. ఈ దుష్ప్రచారాన్ని మనం సహిస్తే మనకు వెనకబడతాం. దీన్ని సహించకూడదు. 100 రోజుల్లో ఎలక్షన్ ఉంది, తిప్పి కొడదాం. ఈ క్రాస్ బార్డర్ ఎల్లో మీడియా టెర్రరిజాన్ని తిప్పి కొడదాం. దానికోసం అందరం ఒకటవుదాం. సోషల్ మీడియా ఒక్కటే సరిపోదు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మనం తగ్గకుండా ప్రచారం చేయాల్సిందే. సాక్షిలో కూడా 4 వార్తలు వేస్తే సరిపోదు, ముళ్ళుతోనే తీయాలి. ప్రభుత్వం యొక్క నెగటివిటీ గురించి వాళ్ళు చెప్తుంటే, ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల గురించి మనం చెప్తుంటే, ఈనాడుకు కూడా ఫ్రంట్ పేజ్ యాడ్లు ఇస్తుంటే వాళ్ళు సహించలేక ఆ పేపర్ చదివే వాళ్ళు నిజం గ్రహిస్తారని మాకు అడ్వర్టైజ్మెంట్లు వద్దని రాసిచ్చిన దౌర్భాగ్యం వాళ్ళది. అంటే ప్రభుత్వం చేసే మంచి పనులు ప్రజల్లోకి పోవడం వాళ్ళకి ఇష్టం లేదు. కాబట్టే నేను చెప్తున్నా, మనం అది సాక్షి పేపర్ కానీ, సాక్షి ఛానల్ కానీ, లేకపోతే వివిధ ఛానల్స్ కానీ అన్నిటినీ స్ట్రీమ్లైన్ చేసి మీడియా డిబేట్లు పెట్టి ఓపెన్ చిట్ చాట్లు చేసి ఖచ్చితంగా అందరం కూడా ప్రచారానికి ఇదమిద్దంగా ఖర్చు పెట్టి, మా దగ్గర డబ్బుకేం కొదవలేదు సార్, మా పార్టీ పటిష్టంగా ఉంది, ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ తరంగా కూడా మేము చేసే మంచి పనులు చెప్పుకునే హక్కు ఉంది, ప్రభుత్వ సొమ్ముతో కూడా చేసే హక్కు మాకుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని దుయ్యబట్టే వాళ్ళకి తిరిగి కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వానికి కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా ముందడుగు వేయాలి, అందరం ఒకటవ్వాలి, ముళ్ళుతోని తీయాలి, విష ప్రచారాన్ని తిప్పికొట్టాలి, వాళ్ళ ఫెయిల్యూర్స్ని ఎండగట్టాలి. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు ఎంత అసమర్థుడో, ఎంత అవినీతిపరుడో, ఎంత దుర్మార్గుడో, సమాజానికి అతను గతంలో ఇచ్చిన పాలన ఎటువంటి సైతాన్ పాలనో మనం తెలియజెప్పాలి. లేకపోతే పప్పు పులకేష్ చెప్పే మాటలు, ముఖ్యమంత్రి గారిని పట్టుకొని సైకో జగన్ అనే మాటల్ని ఆ పప్పు పులకేష్ మాట్లాడుతుంటే మేము సహించి ఊరుకుంటే మా రక్తం ఉడికిపోతుంది.
రైట్. కృష్ణరాజు గారు మీరేం చెప్పాలనుకుంటున్నారు సార్? సార్ ఇప్పుడు మీరు లోకేష్ గారి ట్వీట్ చాలా హాస్యాస్పదంగా ఉందండి. ఆయన స్టాన్ఫర్డ్ విద్యార్థి అని చెప్తున్నారు, కానీ అదేది ఇటువంటి ట్వీట్స్ ఇస్తా ఉంటుంటే అది దగ్గర డౌట్ కలిగించే విధంగా ఉంది ఆయన విద్యార్థి సంబంధించి కూడా. ఆయన చెప్పారంటే వైసీపీ ఎమ్మెల్యేలు నిరాకరిస్తున్నారంట పోటీ చేయడానికి 35 మంది, మరో 50 మంది అదే దారిలో ఉన్నారంట. అంటే 85 మంది నిరాకరిస్తున్నారంట. ఈ రోజు వరకు కూడా ఎవ్వరూ నిరాకరించలేదు. నిరాకరించకపోగా తమ స్థలాలను మారిస్తే దయచేసి మార్చొద్దు అని చెప్పి ప్రాధాయపడుతున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు తప్ప ఎవరూ కూడా నిరాకరించలేదండి. ఇది ఈ ట్వీట్ చెప్పినట్టుగా కూడా ఎవరూ కూడా తమ స్థానాలను వదులుకోవడానికి ఇష్టపడటం లేదు. అధిష్టానాన్ని ఒప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఏం లేదు సార్, వెరీ సింపుల్. ఎలాగో అబద్ధపు వార్తలు రాస్తారు ఆంధ్రజ్యోతిలో, ఈయన అబద్ధపు ట్వీట్ పెడతాడు. కో అంటే కోర్టులోని ఆంధ్రజ్యోతిలో 30వ తారీఖున, మొన్న డిసెంబర్ 30వ తారీఖున ఒక వార్త రాశారు. టికెట్ కావాలంటే కప్పం కట్టాల్సింది కో అంటే కోట్లు, ఎంపీ టికెట్ 140 కోట్లు, ఎమ్మెల్యేకు 20 నుంచి 30 కోట్లు, ఇంకోటి కూడా 50 కోట్లతో అధికారి సిద్ధంగా ఉన్నారు, కర్నూలు ఇస్తే 100 కోట్లకు మరొకరు రెడీగా ఉన్నారు. అంటే ఎంత డిమాండ్ ఉంది రాధాకృష్ణ రాజధాని బట్టి డిమాండ్ ఉన్నట్టే. సరే 100 కోట్లు పలుకుతుందా 150 కోట్లు పలుకుతుందా పక్కన పెడదాం, వాళ్ళ ఉద్దేశంలో డిమాండ్ ఉన్నట్టే కదా. అవును సార్. ఈయనేమో 35 మంది భయపడిపోతున్నారంట చెప్తాడు. 35+50 మంది అంటే 50 మంది. కానీ ఇప్పుడు ఈ పార్టీ ఇంకో విషయం చెప్తాను సార్ మీకు. ఇప్పుడు మీకు ఆనంద్ గాని, కోటరెడ్డి గాని, మేకపాటి గాని, వండవల శ్రీదేవి గాని వారందరూ కూడా పార్టీ నిరాకరించుతో బయటకు వెళ్ళారంటాడు. పార్టీ టికెట్ రాదని చెప్పి ఉద్దేశంతో బయటలేరు తప్ప వాళ్ళందరూ వాళ్ళని రిఫ్యూజ్ చేయలేదు. కాబట్టి అంటే ఎక్కడా కూడా లోకేష్ గారి ఈ ఎక్స్ మ్యాటర్ లో నిజం లేదు. ఆయన ఇంకా మానసికంగా ఇంకా ఎదగాలేమో అని చెప్పి అనిపిస్తుంది. ఆ ట్వీట్ చూస్తూ ఉంటారు. స్టాన్ఫోర్డ్ పంపిద్దాంలేండి. రైట్ మారేష్ గారు, సమయం మించిపోయింది. మీరు కన్క్లూడ్ చేయండి సార్. 1 minute లో ట్వీట్ గురించి ఒకసారి మాట్లాడు. లోకేష్ గారి ట్వీట్ గురించి లోకేష్ గారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ రేపు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మొదటగా ఒక 11 మంది లిస్టు, నిన్న ఒక 27 మంది లిస్టు రిలీజ్ చేసిందండి. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద స్థాయిలో ఊహించుకున్నారు. ఇంకేముంది, జంపింగ్లు వస్తారు, మన పార్టీలోకి వస్తారు, గేట్లన్నీ కూడా ఓపెన్ చేసుకుని కూర్చున్నామని. వాళ్ళకి అటువంటి ఏం దారులు కనపట్లా. ఇవాళ నేను నారా లోకేష్ గారికి చెప్తున్నా, 35 మంది ఎమ్మెల్యేలు అంటున్నారు కదా, రాబోయే రోజుల్లో మీరు మీ ప్రహాసనం మొదలు పెట్టండి. జనసేన అడుగుతున్న 60 సీట్లు, బీజేపీలో అడుగుతున్న 20 సీట్లు, పోను మీ తెలుగుదేశం నాయకులకు ఎన్ని సీట్లు ఇస్తారో అప్పుడు ఎడవండి. మీ తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిపోయి మీరు మూటాముళ్ళో చదువుకొని హైదరాబాద్ వెళ్ళకపోతే అప్పుడు అడగండి. అదేవిధంగా నేను చెప్తున్నాను, ఎందుకంటే ఇవాళ మాట్లాడితే ఇంకేముంది, అయిపోతుంది, జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోతుంది అని చెప్పేసి గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు తప్ప ప్రజల్లో అటువంటి ఏమీ లేవు. ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి. తెలుగుదేశం పార్టీకే ముందుంది ముసళ్ళ పండుగ. ఈశ్వర్ గారు, నిన్న తిరువూరు నియోజకవర్గంలో ఎన్టీఆర్ జిల్లాలో 2 అన్నదమ్ముల మధ్య పంచాయతీ, ఒక ఎంపీ గారు ఉండగానే ఇటువంటి గొడవలు ఇవన్నీ కూడా వాళ్ళ పార్టీలో జరుగుతుంటాయి. మారేష్ గారు, సమయం మించిపోయింది. ఐఎమ్ సారీ, కంటిన్యూ చేయలేకపోతున్నాను. థ్యాంక్ యూ అండి. చర్చలో రవిచంద్రారెడ్డి గారు, ఎదురు కట్నం ఇస్తామన్నా వాళ్ళకి అభ్యర్థులు లేరు కాబట్టి వాళ్ళు దిగాలు పడున్నారు. వాళ్ళు ఎవరు వస్తే, కాంగ్రెస్ వస్తే ఎన్ని ఇవ్వాలి, బీజేపీ వస్తే ఎన్ని ఇవ్వాలి, కమ్యూనిస్టులు వస్తే ఎన్ని ఇవ్వాలి, జనసేనకి ఎన్ని ఇవ్వాలని చూసుకొని నెత్తికి టువాలు వేసుకొని కూర్చుని ఉన్నారు. రైట్. థ్యాంక్ యూ సార్. రవిచంద్రారెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు, మారేష్ గారు అలాగే కృష్ణరాజు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తున్నామండి సాక్షి టీవీ.